ధీరజ్ ప్రేమ కోసం రాత్రి కోచింగ్ సెంటర్‌కి వెళ్తాడు. ఏంటే నీ అంతట నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు. ఎంతో బతిమలాడినా పట్టించుకోలేదు. ఇప్పుడేంటే నేను తీసుకెళ్ళకపోతే రాను అంటున్నావు. వెళ్ళవే మీ ఇంటికి అని ధీరజ్ అంటే, నువ్వు తీసుకెళ్ళకపోతే వెళ్ళను. అయినా నా గురించి నీకు అవసరం లేదు అన్నావు కదా! నేను వెళ్తే వెళ్తా లేకపోతే చస్తా. నీకెందుకు అని ప్రేమ గొడవ పడుతూ ఉంటుంది ధీరజ్‌తో. ఇక ధీరజ్ నర్మదకి కాల్ చేసి రమ్మని చెప్తాడు. నర్మద వెంటనే స్కూటీ తీసుకొని వస్తుంది. నర్మద రావడమే ఈ టైం వరకు ఇక్కడ ఉండటం ఏంటి అని తిడుతూ ఉంటుంది ప్రేమని. తర్వాత ధీరజ్‌తో తన మొండితనం తెలిసి కూడా వదిలేస్తావా? రాత్రైపోతుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా! అని అంటూ ఉంటుంది. అది దానికిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే నేను ఏం చేయలేను వదినా అని ధీరజ్ అంటాడు నర్మదతో. ఇక ధీరజ్ నర్మదతో వాళ్ళు తీసుకెళ్తారులే మనం వెళ్దాం అని అంటాడు. అప్పుడే ఒక ఆకతాయి వచ్చి సింగిలా మింగిల్ అవుదామా అని ప్రేమని అడిగితే ప్రేమ వాడిని చితక్కొట్టేస్తూ ఉంటుంది. ఇంత రాక్షసిలా ఉన్నావు నీ మొగుడు ఎలా భరిస్తాడో ఏంటో అని అతను అనగానే ధీరజ్ నవ్వుతాడు. అది చూసిన ప్రేమ కోపంగా మరీ 2 తంతూ ఉంటుంది. వాడి ప్లేస్‌లో నేనుంటే ఏంటి పరిస్థితి అని ధీరజ్ నర్మదతో అంటాడు. ఇక నర్మద రాత్రి తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదు. ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యని నర్మద అంటుంది ధీరజ్‌తో. దాంతో ధీరజ్ సరే అని ప్రేమని డ్రాప్ చేస్తా అని అంటాడు. ప్రేమ నర్మదని కూడా రమ్మని పిలుస్తుంది. స్కూటీ వదిలేసి నర్మద కూడా కారులో వెళ్తుంది. ఇక కారులో ప్రేమ పట్టుపట్టి ముందు కూర్చుంటుంది. నర్మద కారులో ధీరజ్, ప్రేమలు సైలెంట్‌గా ఉన్నారని ఇలా సైలెంట్‌గా ఉండటం కాదు. రొమాంటిక్‌గా మాట్లాడుకోండి నేను చెవులు మూసుకుంటా అని అంటూ ఉంటుంది. ధీరజ్ పాటలు పెడతాడు. దాంతో ప్రేమ పాటలు ఆపి నేను మాట్లాడుతుంటే వినడం ఇష్టం లేక పాటలు పెడతావా అని అంటూ ఉంటుంది. నా కారు నా ఇష్టం అని ధీరజ్ అంటే నా ప్రైజ్ మనీతో కొన్నా అని ప్రేమ మొత్తానికి ఇద్దరికి కార్‌లో గట్టిగా మాట్లాడుకొని గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరిని ఆపలేక నర్మద దెబ్బకు చెవులు మూసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చందు లెక్కలు చూసుకుంటూ 6,00,000 తేడా వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే డబ్బు ఇచ్చిన వ్యక్తికి కాల్ చేసి మా తిరుపతి మామయ్యకి ఎంత ఇచ్చారు అని అడిగితే 8,00,000 అని చెప్తాడు. దాంతో చందు అంత తేడా ఇలా వచ్చిందా అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తన తల్లిదండ్రుల దొంగతనం బయటపడుతుందని భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో రామరాజు చందుకి కాల్ చేసి ధాన్యం లోడు వచ్చేస్తుంది. కలెక్షన్ డబ్బు రెడీగా ఉందా అని అడుగుతాడు. రామరాజు మాటలకు చందు టెన్షన్‌తో డబ్బు ఉందని అనేస్తాడు. విషయం తెలుసుకున్న వల్లి నువ్వు మీ మామయ్య డబ్బుల విషయం చూసుకుంటారు కదా అని అంటుంది. అంటే మా మామయ్య తీశారని అంటావా అని చందు కోప్పడతాడు. డబ్బులు వసూలు చేసేది తిరుపతి బాబాయ్ కాబట్టి ఒకసారి పిలిచి అడుగు అని అంటుంది. ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు అని చందు వల్లిని గెంటేస్తాడు. వల్లి బయటకు వెళ్ళి నాన్న మీద అనుమానం రాకుండా తెలివిగా తిరుపతి బాబాయ్ మీద తోసేశానని చిందులేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ధీరజ్ ప్రేమ ఇంకా రాలేదని వేదవతి బయట తిరుగుతూ ఉంటుంది. ప్రేమ కోసం బామ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసిపోతే ఎంత బావుండు అని తల్లి కూతుర్లు అనుకుంటూ ఉంటారు. ఇంతలో ధీరజ్ ప్రేమని తీసుకొస్తాడు. ఇద్దరు కలిసిపోయారు. హ్యాపీ అని వేదవతి, బామ్మ అనుకుంటే అంత సీన్ లేదు. ఇది అక్కడ రోడ్డు మీద జనాలను పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఎవరైనా డాక్టర్‌కి చూపించండి అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ, ధీరజ్ కొట్టుకుంటారు. ఇదేంటి ఇలా అయింది అని వేదవతి అడిగితే వీళ్ళ గొడవ అంతా ప్రేమతోనే అని చెప్తుంది నర్మద. ప్రేమ అయితే ఉంది కానీ కోచింగ్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు పోట్లాడుకునే ఉన్నారు. ఆ దెబ్బకి నా చెవులు పోయాయని నర్మద అంటే వెధవ చెవులు పోతే పోనీలే వాళ్ళు కలిసిపోతే అంతే చాలు అని వేదవతి అంటుంది నర్మదతో. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.